ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। 26వ శ్లోకం। యతో యతో నిచ్చరతి మనశ్చంచలమనస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్। ఈ అస్థిరమైన చంచలమైన మనస్సు ఎక్కడెక్కడకు పోతుందో అక్కడక్కడ నుంచి ఆ మనసును లాగుకొని వచ్చి ఆత్మ యొక్క ఆధీనంలో ఉంచవలెను। ఈ శ్లోకంలో పరమాత్మ మరొక విషయం కూడా చెప్పారు। మనసు చంచలమైంది, అది ఒకచోట నిలవదు, అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది। ధ్యానంలో కూర్చున్న మరుక్షణం ప్రపంచంలో ఉన్న అన్ని పనికిమాలిన వ్యర్థ ఆలోచనలన్నీ మనకే వస్తాయి। మరి ఎలాగా? నా గతి ఇంతేనా? నేను ధ్యానం చేయలేనా? నేను భగవంతుడి మీద మనసు నిలపలేనా? నేను బాగుపడలేనా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు। వారి ప్రశ్నలకు ఈ శ్లోకంలో సమాధానం ఇస్తున్నారు పరమాత్మ। చంచలంగా ఉండటం, నిలకడ లేకపోవటం, అటు ఇటు తిరగటం మనస్సు యొక్క సహజ గుణం। దానికి మనం ఏమీ చేయలేము। నీళ్లు ఒలికితే పారిపోతాయి। పారటం నీటి యొక్క సహజ గుణం। గ్లాసులోనే, కుండలోనో, పాత్రలోనో పోయటం ద్వారా, నదులకు ఆనకట్టలు కట్టడం ద్వారా నీటిని పారిపోకుండా నిలవ ఉంచగలం। అలాగే మనసును నిలువరించటానికి కూడా మార్గాలు ఉన్నాయి। మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు పారిపోతే, మనకు చిక్కకుండా అటు ఇటు తిరుగుతుంటే, చంచలంగా ఉంటే ఏం చెయ్యాలి అనేది ఈ శ్లోకంలో వివరిస్తున్నారు। చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, మన ఇంట్లో ఒక 3 ఏళ్ల పసివాడు ఉన్నాడు అనుకుందాం। వాడు చాలా అల్లరి చేస్తాడు। వాడికి అన్నం తినిపించాలంటే తల్లి పెద్ద కసరత్తు చేయాలి। తల్లి ఎంత చెప్పినా మాట వినడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు। ఇటు పోతే అటు పోతే ఇటు పరిగెత్తుతుంటాడు। తల్లి చేతికి చిక్కడు, చిక్కినట్టే చిక్కి పారిపోతుంటాడు। అటువంటి అల్లరి వాడిని తల్లి పట్టుకుని చంకలో ఇరికించుకుని మంచి మాటలు చెబుతూ, చందమామను చూపిస్తూ, బుజ్జగిస్తూ అన్నం తినిపిస్తుంది। ఇదే మాదిరి ఎప్పుడెప్పుడైతే మన మనసు మన మాట వినకుండా ప్రాపంచిక విషయాల వంక, విషయవాంఛల వంక, కోరికల వెంట పరుగెడుతూ ఉంటుందో అప్పుడు మన మనసును మంచి మాటలతో లాలించి, బుజ్జగించి, పట్టుకొని తీసుకువచ్చి ఆత్మలో కూర్చోబెట్టాలి। ఒకసారి చేస్తే కుదిరే పని కాదు। అయితే యతో అంటే ఎప్పుడెప్పుడైతే మనసు బయటకు పరిగెడుతుందో, తతః అంటే అప్పుడప్పుడు ఆ మనసును లాక్కొచ్చి ఆత్మలో లీనం చేయాలి అని అర్థం। ఎందుకు మనసు అతి చంచలమైంది, ఒకచోట నిలకడగా ఉండదు అని అందరూ ఒప్పుకుంటారు। ధ్యానంలో కూర్చున్న తర్వాత మనసును నెమ్మదిగా పట్టుకొని వచ్చి ఓ చోట కూర్చోబెట్టినా మరలా అది అటో ఇటో పారిపోతుంది, అనవసర విషయాల మీదకి మళ్ళుతుంది। లాలించి బుజ్జగిచ్చి మరలా తీసుకొని వస్తే ఏదో సందు చూసుకొని పారిపోతుంటుంది। అజ్ఞాని అయినవాడు ఆ మనసు ఎటుపోతే దాని వెంట పరుగెడుతుంటాడు। మనసు ఎలా చెబితే అలా ఆడుతుంటాడు। తనలోని విచక్షణా బుద్ధిని ఉపయోగించడు। దీనికి ఒకటే మార్గం, అనవసర విషయాల మీదకి మనసు లగ్నం చేయకపోవటం। అప్పుడు కొన్ని విషయాల మీదనే మనసు లగ్నం అవుతుంది, వాటి నుంచి మనసు మళ్లించటం తేలిక। రెండవ మార్గం ఏంటంటే, బయట ప్రపంచంలోని వస్తువుల సంగమంతో దొరికే సుఖం తాత్కాలికం అనే భావన కలగాలి। అప్పుడు తాత్కాలికంగా వైరాగ్యం కలిగే అవకాశం ఉంటుంది।
అప్పుడు మనస్సును తేలిగ్గా మరల్చవచ్చు. వివేకవంతుడు మనస్సును ఆత్మయందు లగ్నం చేసి అమితమైన ఆనందాన్ని, శాంతిని పొందవచ్చు. ఆత్మన్యేవ వశం నయేత్ అన్నారు. అంటే మనసు ఆత్మవశంలో ఉండాలి. ఏదో సందు చూసుకొని పారిపోకూడదు. మనం ధ్యానం చేసేటప్పుడు మనసు మన ఆధీనంలో ఉండదు. కళ్ళు మూసుకోగానే అవసరమైన విషయాలన్నీ ఆలోచిస్తుంటుంది. ఎక్కడెక్కడ విషయాలో గుర్తుకొస్తాయి. అంటే ఇంద్రియాలను కట్టి పడేసిన మనసు మాత్రం దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది. స్థిరంగా ఉండదు, చంచలంగా ఉంటుంది అని భగవానుడే చెప్తున్నారు. ఇది సర్వసాధారణం. అంత మాత్రం చేత నాకు ధ్యానం కుదరదు అని నిరుత్సాహపడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. పారిపోతున్న మనసును పట్టుకొచ్చి ధ్యానంలో నిలపాలి. మరలా పారిపోతుంది, అది దాని లక్షణం. అధైర్యపడకుండా మరలా దాన్ని లాక్కొచ్చి కూర్చోబెట్టాలి. దానికి కావలసింది ప్రాపంచిక విషయముల మీద ఎక్కువ సంగమం లేకపోవటం, వాటి గురించిన అవసరమైన ఆలోచనలు పెట్టుకోకపోవటం. అనవసరమైన ఆలోచనలు లేని మనసు మనం చెప్పినట్టు వింటుంది, మన ఆధీనంలో ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా నిరంతర సాధనతోనే సాధ్యం అవుతుంది. 27వ శ్లోకం. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనసు కలవాడు, మనసులో ఎటువంటి దురాలోచనలు కల్మషములు లేనివాడు, రజోగుణముతో కలిగే వికారములు లేనివాడు, ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు అయినటువంటి యోగి ఉత్తమమైన సుఖమును పొందుతున్నాడు. ధ్యానయోగం వలన కలిగే లాభం మరొకసారి చెబుతున్నారు పరమాత్మ. మనం లాభం లేనిదే ఏ పని చేయం. అందుకని ఈ ధ్యానయోగం చేస్తే నాకేంటి అనే వాళ్లకు సమాధానం. ఈ శ్లోకం ఏదో ఒక పని చేస్తే కాస్త సుఖం కలుగుతుంది, అది అనుభవించగానే ఆ సుఖం దుఃఖంగా మారుతుంది. ఒక్కోసారి ఆ సుఖం ముఖం మొత్తుతుంది, ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. అది ఏమిటో తెలియదు, అది దొరకదు. అన్నీ ఉన్నా ఏదో అశాంతి, ఆవేదన. ఇది నేటి యువతలో ఉండే డిప్రెషన్కు కారణం. చేతి నిండా డబ్బు ఉండి కూడా, చుట్టూ ఎన్నో సుఖాలు ఉండి కూడా ఇంకా ఏదో కావాలి అని కనిపించని సుఖం కోసం తాపత్రపడుతుంటారు. మాదక ద్రవ్యాలను సేవిస్తుంటారు. తమ వద్ద ఏవేవో మహిమలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్న బాబాలు, స్వామీజీలను ఆశ్రయిస్తారు. కానీ తాము ఏ సుఖం కోసం, ఏ ప్రశాంతత కోసం పాకులాడుతున్నామో ఆ సుఖం, ఆ ప్రశాంతత తమలోనే, తమ ఆత్మలోనే ఉందని వారికి తెలియదు. దానినే అజ్ఞానము అంటారు. అంటే బయట ప్రపంచంలో దొరికే వస్తువుల నుంచి, బంధుమిత్రుల నుంచి, ధనము, ఆస్తి, పదవుల నుంచి పొందే సుఖం శాశ్వతం కాదు. ఆ సుఖం ఈరోజు ఉండి రేపు పోతుంది. అసలైన సుఖం మనలోనే ఉంది అని తెలుసుకోలేకపోవటం మన అజ్ఞానం. ఈ అజ్ఞానంలో పడి మనం చేయవలసిన పనులు మనం చేయకపోగా అవసరం లేని విషయాలలో తలదూర్చి కష్టాలు కొని తెచ్చుకుంటాం. అందుకే ఉత్తమమైన సుఖం కలగటానికి మార్గం చెబుతున్నారు పరమాత్మ. మొదటిది ప్రశాంత మనసం. అంటే మనసును ఎల్లప్పుడూ ఏదో ఒక ఆలోచనతో కాకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే సాత్విక గుణం కావాలి. అప్పుడే మనసు ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ప్రశాంతమైన మనసును ఆత్మలో లగ్నం చేయాలి. అదే యోగం. రెండవది శాంత రజసం. అంటే రజోగుణమును శాంతపరచాలి. మనలో ఉన్న రజోగుణమును బలవంతంగా శాంతపరచడం వీలు కాదు. మనలో సత్వగుణాన్ని ఎక్కువ చేసుకొని రజోగుణము దానంతటా అదే శాంతపడుతుంది. ఎలాగంటే పాలు నీరు చేరి సగం ఉన్న పాత్రలో ఇంకా ఎక్కువ పాలు పోస్తే పాల శాతం ఎక్కువయ్యి నీటి శాతం తగ్గుతుంది, పాలు చిక్కదనం ఎక్కువవుతుంది. అలాగే మనలో సత్వగుణం ఎక్కువగా నింపుకుంటే రజోగుణం, తమోగుణం వాటంతటా అవే తగ్గిపోతాయి. దానికి తోడు రజోగుణ ప్రధానములైన కోరికలను, కోపమును అదుపులో పెట్టుకోవాలి. మూడవది
అకల్మషం అంటే మనసు కల్మషం లేకుండా ఉండాలి. మనసులో ఎవరి మీద కోపం ద్వేషం లేకుండా చూసుకోవాలి. అప్పుడే యోగి పరమశాంతిని పొందుతాడు. అతనికి ఎక్కడా దొరకని సుఖం శాంతి లభిస్తాయి. అటువంటి సుఖము ఉత్తమం అని అన్నారు. ఇది ప్రతి వాళ్ళకి సాధ్యమే. ఇంత వివరంగా చెప్పిన మానవులు దాని జోలికి పోరు. ముందుగా అకల్మషం అనే పదాన్ని మనం ఆచరించాలి. మనలో ఉన్న కల్మషములను తొలగించుకోవాలి. ఈ జన్మలోనే కాదు, ఇంతకు ముందు జన్మలలో ఉన్న కల్మషాలు కూడా మన మనసులో నాటుకొని పోయి పేరుకుపోయి ఉంటాయి. వాటన్నింటినీ కూడా తీసేయాలి. అద్దం మకిలిగా ఉంటే అద్దం మన ముఖం కనపడదు. అందుకని అద్దాన్ని శుభ్రంగా తుడవాలి. అలాగే జన్మ జన్మల నుంచి మనలో పేరుకుపోయిన మలినాలు కల్మషాలు మనం ఆర్జించిన జ్ఞానముతో విచక్షణతో ప్రాపంచిక విషయముల మీద వైరాగ్యముతో సమూలంగా నాశనం చేయాలి. ఎందుకంటే మనసు కల్మషంగా ఉంటే మనమెవరో కూడా మనకి తెలియదు. పరమాత్మ తన మొట్టమొదటి మాటలోనే ప్రశాంత మనసం అంటే సాధ్యమనేంత వరకు ఎల్లప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసర విషయాలు తలదూర్చకూడదు, ఆలోచించవద్దు. అందరినీ సమంగా చూడాలి, నిశ్చలంగా ఉండాలి, ఎటువంటి మాలిన్యమును మనసును అంటనీయవద్దు అని బోధించారు. ఇవన్నీ మనం తేలిగ్గా ఆచరించవచ్చు, కాకపోతే ప్రయత్నించాలి. మనందరం శివ స్వరూపలం. శివ అంటే ఆనందం, శవ అంటే ఆ ఆనందం లేకపోవటం. మన ఎల్లప్పుడూ శివస్వరూపులుగా ఉండాలి. అప్పుడు ఆనందం కొరకు శాంతి కొరకు ఎక్కడా వెతకనక్కరలేదు. ఎందుకంటే అది మనలోనే ఉంది కాబట్టి. పరమశాంతి పొందిన తరువాత కలిగే పరిణామమే బ్రహ్మభూతం అంటే తానే బ్రహ్మస్వరూపము అనే భావన పొందుతాడు. సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు అవుతాడు. హరే కృష్ణ.